అందరికీ నమస్కారం. యోగా ప్లస్ పనిచేసే చోటు ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు ఎవరైనా సరే సింపుల్ యోగా 6 minutes యోగా సులభంగా మార్నింగ్ ఈవినింగ్ చేస్తే శరీర ఆరోగ్యం అద్భుతంగా ఉంటుంది. ఎస్, నమస్కారం ముద్ర. గాలిని పెంచి పూర్తిగా 2 సార్లు. ఎస్, తాడాసనం. పాదాల మధ్య కొంచెం తలం వదిలి చేతులను నెమ్మదిగా పైకి గాలి పీలుస్తూ పైపై శరీరాన్ని బాగా స్ట్రెస్ చేస్తూ పైకి మడవలు పైకి 1 2 3 4 5 నెమ్మదిగా చేతులను ఎస్ మరలా చేతులను పైకి అలాగే ఉంచి అటు ఇటు గాలి వదులుతూ కుడివైపు పీలుస్తూ నిటారుగా వదులుతూ ఎడమ వైపు పీలుస్తూ నిటారు. మరోసారి ఎస్, రిలాక్స్. భుజబల్లి సూక్ష్మ వ్యాయామం. చేతులను భుజాల మీద ఉంచి సవ్య దిశలో ఒకసారి, నిదానంగా ఎస్ అపసవ్య దిశలో రిలాక్స్. దీర్ఘ శ్వాస. గాలి నిండుగా పీల్చుకోవడం, నెమ్మదిగా పూర్తిగా ఎస్. ఇప్పుడు కాళ్ళ మీద కొద్దిగా చేతులను వెనక క్రాస్గా ఉంచాలి. తల నిటారుగా, చేతులు కొంచెం బాగా వెడల్పుగా ఉంచాలి. 1 2 3 4 5 ఎస్. నెమ్మదిగా గాలి పీలుస్తూ రిలాక్స్. తర్వాత చేతులను వేళ్ళు వెనక వైపు ఉండేటట్లుగా ఉంచి నడుము మీద నెమ్మదిగా నడుము పై భాగం వెనక వీలైనంత
గాలి పీలుస్తూ కళ్ళు మొయ్యరాదు. బ్యాలెన్స్ తప్పే అవకాశం ఉంటుంది. ఎస్, మరొకసారి నడుము పైభాగం మాత్రమే వెనక నెమ్మదిగా relax. ఎస్, ఈ సింపుల్ యోగ సాధన యోగా వర్క్ ప్లేస్లో సులభంగా మనం చేయొచ్చు. మధ్యాహ్నం భోజనానికి ముందు ఒక 10 నిమిషాలు, ఈవినింగ్ స్నాక్స్కి ముందు లేదా 4 గంటలు ఆ ప్రాంతంలో పొట్టలు ఖాళీగా ఉంటాయి. ప్రధాన సూత్రం. ఎస్, నెమ్మదిగా కాళ్ళ మధ్య కొంచెం వెడల్పు తీసుకుందాము. గాలి పీలుస్తూ పైకి, మీకు ఎలా కంఫర్టబుల్గా ఉంటే అలా నెమ్మదిగా గాలి వదులుతూ ఎంత వీలైతే ఎంత బలవంతం చేయరాదు. 1, 2, 3, 4, 5. నెమ్మదిగా గాలి పీలుస్తూ రిలాక్స్. యోగ కర్మసు అవసరం. యోగ సాధన వల్ల మన పనులు సులభంగా చేసుకోగలుగుతాం. ఎస్, నెక్స్ట్ చేతులు సమాంతరంగా చాపి ఓన్లీ పై భాగం మాత్రమే ట్విస్ట్ చేయండి. ఎస్, నెమ్మదిగా రిలాక్స్. కుర్చీ మీద కూర్చోవచ్చు. కూర్చొని ఈ విన్యాసం చేయొచ్చు. తర్వాత కింద కూర్చుందాం. ముఖ్యంగా 40 దాటిన వాడు, వయస్సు 40 సంవత్సరాలు, చాలా జాగ్రత్తగా శరీరాన్ని గమనిస్తూ సాధన చేయాలి. సుఖాసనం కానీ అర్ధపద్మాసనం కానీ కూర్చొని నాడీ శుద్ధి ప్రాణాయామం. ఎడమ చేయి చిన్ముద్ర, కుడి చేయి విష్ణుముద్ర. కుడి ముక్కను మూసేసి ఎడముక్కతో గాలి నెమ్మదిగా వదులుదాం. ఎడమ ముక్కను మూసేసి కుడి ముక్కతో వదులుదాం. కుడి ముక్కతో పీల్చి ఎడమ ముక్కతో వదులుదాం. ఒక రౌండ్, మరో రౌండ్ చేద్దాం. కుడి ముక్కు మూసి ఎడమ ముక్కుతో పీలుద్దాం. ఎడమ ముక్కును మూసేసి కుడి ముక్కుతో వదులుదాం. మళ్ళా కుడి ముక్కును మూసేసి కుడి ముక్కుతో పీల్చి ఎడమ ముక్కుతో వదులుదాం. రిలాక్స్. ఇలాగా ఉదయం చేసిన వెంటనే కాలకృత్యాలు తెలుసుకున్న తర్వాత ఒక 5 రౌండ్లు చేస్తే శరీరంలోని నాడులన్నీ కూడా శుభ్రం అవుతాయి.
ఎస్. నెక్స్ట్ షణ్ముఖి ముద్ర. దీన్ని బ్రాహ్మణి అని కూడా అంటారు. బొటన వేలను చెవుల్లో ఉంచి మిగతా వేలని ఇలా ఉంచి 3 సార్లు మకారాక్షాన్ని ముక్కు ద్వారా పీల్చుకొని ఎస్ నెమ్మదిగా ఈ ప్రాణాయామం కానీ ఆసనాలు కానీ స్ట్రెచింగ్ ఎక్సర్సైజెస్ అన్నీ కూడా శరీరాన్ని యాక్టివ్గా బలోపేతం చేసి ఆరోగ్యవంతంగా చేస్తాయి. సాధనమున పనులు సమకూరు ధరలోన వేమనగా చెప్పారు కదా. ఎస్, సాధన చేద్దాం, ఆరోగ్యంగా ఉంటాం. చివరగా ధ్యానం ముద్ర. కళ్ళు మూసుకుందాం. మెడ, తల, శరీరం నిటారుగా ఉంచుదాం. గాలి నిండుగా పీల్చుకుందాం. నెమ్మదిగా పూర్తిగా వదులుదాం. శ్వాస మీద ధ్యాస. శ్వాసను గమనిద్దాం. ఎస్, చేతులను రబ్ చేసి కళ్ళ మీద ఉంచుకున్నాం. చేతులు ముందుకు చాస్తూ చిరునవ్వుతో కళ్ళు తెరుద్దాం. నమస్తే. అందరం కూడా సాధన చేసి ఆరోగ్యంగా ఆనందంగా ఉందాం. థ్యాంక్ యూ. నమస్తే.